సారీ, కపిల అంతే, హడావిడి మనిషి. అవునవును, బాగా. ఏంటన్నారు? హ? ఏం లేదు. సారీ. ఏంటండి ఇది? ఒక్కసారి తలలు ఢీ కొట్టుకుంటే రెండోసారి ఢీ కొట్టుకోపోతే కొమ్ములు వస్తాయి. మీకు తెలుసా? చిన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది, తను ఇలాగే చేసేది. నాతో పాటు నా పక్కన హోస్ట్ గా చేయడానికి మీకేం ప్రాబ్లం లేదు కదా? లైఫ్ లాంగ్ జర్నీ చేయడానికి రెడీ. హలో. నో ప్రాబ్లం అండి, ఆంటీ చెప్పారు కదా. అయితే కొత్తగా రెడీ అయ్యేదేముంది, ఇద్దరం బానే ఉన్నాం కదా, వెళ్దామా? అయ్యో, సాంప్రదాయ మహిళా కాంటెస్ట్ కి హోస్ట్ గా వెళుతూ సాంప్రదాయ బట్టలు లేకుంటే ఎలా? కరెక్టే కదా. ఒక నిమిషం. కపిల. సార్, ఇదిగోండి మీరు అడిగిన మీరు డిజైన్ చేసిన సారీ. ఇది మీకు. ఇదిగోండి, నేను రీసెంట్ గా డిజైన్ చేసిన శారీ. ఇది మీకోసం, ఇది నా కోసం. ఓపెన్ చేయండి. ఏంటండి అలా చూస్తున్నారు? కట్టుకోండి. ఐమ్ సారీ, నేను బయటకెళ్ళనా? ఒకరి తర్వాత ఒకరు రెడీ అయ్యేంత టైం ఉందా? లేదనుకుంటా, కానీ ఇద్దరం ఒకే రూమ్లో. షేర్ చేసుకుందామా? ఎలా? ఇలా. మీరు అటువైపు డ్రెస్ చేంజ్ చేసుకోండి, నేను ఇటువైపు డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. మేడం, ఏంటలా చూస్తున్నారు? మేమెందుకు వచ్చామన్నా? చెప్పండి. అది ఇక్కడ జరుగుతున్న ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్లో తను కూడా పార్టిసిపేట్ చేస్తుంది. మిమ్మల్ని పిలవని పేరంటానికేం రాలేదు, పిలిస్తేనే వచ్చాం. రాజ్కోటి సిల్క్స్ సిల్వర్ జూబ్లీ యానివర్సరీ సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్ కి అందరూ ఆహ్వానితులే అంటూ యాడ్ ఇచ్చారు కదా. ఓ, అలా వచ్చావా? పార్టిసిపేట్ చేయాలంటే ముందే రావచ్చు కదా. కాసేపట్లో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో కొత్త ఎంట్రీలు తీసుకోవడం కుదరదు, రూల్స్ ఒప్పుకోవు.
ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి ఇంట్లో అందరం ఉన్నాం, నువ్వొక్కడివే లేకుండా పోయావు అని అందరం బాధపడుతూ